ఇవ్వండి సగ్గుబియ్యం పెట్టాను. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి కుక్కర్లో. 4 గంటలు నానబెట్టాను. కుక్కర్లో వేసి ఉడకబెట్టాను 2 విజిల్స్. ఇవ్వండి బెల్లం తురిమి పెట్టాను. ఇలాచీ పౌడరు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి పెట్టుకున్నామండి. పాలు కాసి పెట్టుకున్నాను. ఇవ్వండి నెయ్యి, ఇవో నీళ్ళండి. బెల్లం పొయ్యి మీద పెడదామండి. పాకం వచ్చాక వేద్దామండి సగ్గుబియ్యం. ఇవ్వండి పొయ్యి మీద పెట్టాను చూడండి. ఇది కాగిన తర్వాత పాకం వచ్చిన తర్వాత ఆ సగ్గుబియ్యం కూడా దీంట్లో పోద్దాం. ఇదిగో బెల్లం ఎలా ఉడికిందో చూడండి. సగ్గుబియ్యం వేస్తున్నాము. ఇలా ఉడకబెట్టుకోవాలి సగ్గుబియ్యం మనం. బొబ్బుల్స్ లాగా ఇలాగ పొంగాలి బాగా. ఇవ్వండి ఉడికిపోయిందండి సగ్గుబియ్యం, ఉడికిపోయిన బెల్లము. ఇవి ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. కలుపుకుందాము, ఆపేసుకుందామండి స్టవ్. చల్లారిన తర్వాత పాలు పోద్దామండి. జీడిపప్పు పాలు ముందుగా కాసి పెట్టుకున్న పాలు. బెల్లం సగ్గుబియ్యం పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది. చలవ చేస్తుంది. ఎండాకాలం పిల్లలకు చాలా మంచిదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.